అపెండిసైటిస్. అపెండిక్స్ అనేది ఒక వెస్టిజియల్ ఆర్గాన్. ఇది ఒక చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది. అంటే పెద్ద పేగు నుంచి ఒక ఎక్స్టెన్షన్ అనమాట. అపెండిక్స్ అనేది బాడీలో లోవర్ రైట్ సైడ్లో ఉంటుంది. ఎప్పుడైతే అపెండిక్స్ అనేది ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుందో ఆ కండిషన్ని అపెండిసైటిస్ అని అంటాము. సో అపెండిక్స్ అనేది ఎందుకు వస్తుంది అంటే లింఫాయిడ్ టిష్యూ హైపర్ప్లాసియా. అంటే అపెండిక్స్ చుట్టూ ఉన్న లైనింగ్ అనేది గ్రోత్ అవుతుంది కొన్ని సందర్భాల్లో. సో అది ఎక్కువగా గ్రోత్ అవ్వడం వల్ల లింఫోసైట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు అపెండిసైటిస్ అనేది వస్తుంది. ఇంకా ఫీకోలిట్స్ అంటే స్టూల్ అనేది అపెండిక్స్లో అబ్స్ట్రక్ట్ అయిన ఫారెన్ బాడీస్ వల్ల, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇది అనేది వాప్ అనేది వచ్చి ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడుతుంది. సో అప్పుడు అంబ్లికల్ చుట్టూ ఇంకా లోవర్ రైట్ సైడ్లో సివియర్గా పెయిన్ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి, ఇంకా డయేరియా, కాన్స్టిపేషన్, ఫీవరు, యూటీఐ వంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో అప్పుడు మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. రీబౌండ్ టెండర్నెస్, ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్, యూరిన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అబ్డామెన్ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ చేసి అందులో మీ అపెండిక్స్ అనేది ఎంత సైజులో ఉంది, ఇన్ఫెక్షన్ ఎంతగా ఉంది అనేది చూసి దాన్ని బట్టి యాంటీబయాటిక్స్, ఫ్లూయిడ్ మేనేజ్మెంట్, పెయిన్ మేనేజ్మెంట్ ఇంజెక్షన్స్ అనేవి మీకు ఇస్తారు. సర్జికల్గా ప్రొసీడ్ అయిపోయి సర్జికల్లో లాప్రోస్కోపిక్ ద్వారా కానీ ఓపెన్లో కానీ అపెండిక్స్ అనేది రిమూవ్ చేసేస్తారు. సో అపెండిక్స్ తీసేసిన తర్వాత బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. కానీ నెగ్లిజెన్స్ చేసి పేరున్నా కూడా అట్లనే నెగ్లిజెన్స్ చేస్తే మాత్రం అప్పుడు అది పగిలిపోయి అప్పుడు కాంప్లికేషన్స్ అనేవి ఏర్పడతాయి. కాబట్టి డాక్టర్ని విజిట్ అయ్యి చూపించుకోండి. థ్యాంక్ యూ.